మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసం 2026 ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? జూలై మాసము, ఈ జూలై మాసంలో ధనుస్సు రాశి వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము చాలా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యదాయకుడు ఆయనే, కర్మ సాక్షి ఆయనే. ఈ ధనుస్సు రాశి వారికి మరి భాగ్యాధిపతి అంటే తండ్రికి సంబంధించిన కారకుడు, మనకి లౌకికంగా ఉద్యోగానికి సంబంధించిన కారకత్వం కూడా ఆయనకే లభిస్తుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జూలై 15 వరకు కూడా ఈ సూర్యుడు అంటే రవి 7వ స్థానంలో ఉండి వ్యాపారంలో అసలు వీరు అనుకునేటటువంటి వ్యవహారాలు వేరు, అంటే ఎక్స్టెండ్ చేద్దాము, కొత్తగా వ్యాపారంలో ఏదైనా నియమబద్ధంగా మనం అనుకున్నట్టుగా డెవలప్ చేద్దాము అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ గురుగ్రహ స్థితే బాలేక, ఆర్థికంగా అనుకున్నది వాళ్ళకి అందక, బ్యాంకు వాళ్ళు ఇస్తానని కూడా ఇవ్వక, అనుకున్నది పూర్తిగా నీరు కారిపోతే ఆత్మ చైతన్యము అంటారు. సూర్యుడు ఆత్మని చైతన్యపరుస్తాడు. అంటే మనం శరీరంలో ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోయినా, శరీరం లేవలేకపోయినా లోపల మనకి కనపడినటువంటి ఆత్మ ఉంటుంది. అది మనకి దీపం ఎట్లయితే ఉంటుందో, దీపం లోపల మనకి పై కనిపించే దీపం వేరు, లోపల ఉండేటటువంటిది వెలిగిస్తూ ఉంటుంది. అట్లాగే సూర్యుడి లోపల కూడా అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది. అది మాత్రమే సూర్యుడిని ప్రకాశింపజేస్తుంది. అట్లాగే మన లోపల కూడా మనం కళ్ళు తెరవాలన్నా, వినాలన్నా, శరీరం పనిచేయాలన్నా, మనసు కేంద్రీకృతం చేయాలన్నా, బుద్ధి వికసించాలన్నా ఆత్మే, సోల్ ఎనర్జీ అంటాం. అది పూర్తిగా నిస్సత్తువుగా ఎక్కడా కూడా పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఈ ధనుస్సు రాశి వారికి ఉంటుంది. ఇంకొకటి, తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవసరమైతే ముందుగానే డాక్టర్కి చూపించి మీ డబ్బుని కంట్రోల్ చేసే పరిస్థితిని మీరు చేసుకోవాలండి. ఇక ఉద్యోగస్తులు, మరి రవి ఉద్యోగకారకుడు కదా, లే ఆఫ్ అయిపోయిన వాళ్ళు, ఉద్యోగం పోయిన వాళ్ళకి ఆకస్మికంగా సౌకర్యవంతమైనటువంటి జాబ్కి అప్లికేషన్ పెడతారు. ఉద్యోగస్తుల్లోనే వాళ్ళలో, అరే బాబు నీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఏ క్షణమైనా నీకు ఉద్యోగం, మళ్ళీ నీకు పోగొట్టుకున్న ఉద్యోగం నీకు రావచ్చు అనగానే వీళ్ళు కాస్త కోరిక కలుగుతుంది. అమ్మయ్య, నా ఉద్యోగం నాకు వస్తుంది, నాకున్న బర్డెన్స్ తగ్గుతాయి. అష్టమంలో మరి రవి ఉంటే ఎట్లా వస్తుందండి అంటే జస్ట్ ఒక ఐడియా అంతే, ఉద్యోగం రాదండి. కొంతమంది ఉద్యోగస్తులకైతే కనుక అసలు విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభంతో పాటుగా వాళ్ళకి చాలా అసౌకర్యకరంగా ఉంటుంది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా సరే, ముఖ్యంగా స్త్రీలకైతే కనుక అసౌకర్యంగా ఉంటుంది. వాళ్ళకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ వలన వీళ్ళకి కొంచెం కంఫర్ట్నెస్ తక్కువగా ఉంటుంది. దానివలన ఉద్యోగాలకి మేమే రిజైన్ చేసేస్తాం అనే పరిస్థితి కూడా వస్తుంది. అట్లాగే ఉద్యోగంలో మార్పులు బదిలీలు గవర్నమెంట్ వాళ్ళకి విపరీతంగా జరగడానికి ధనుస్సు రాశి వారికి అవకాశం ఉంటుంది. సరే, కుజ భగవానుడు 6లోకి వచ్చి వీరు అనుకున్న మనోభీష్టాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. కొంతమందికి పోలీస్ రంగ వ్యవస్థలో కానీ, లేకపోతే బ్యాంకుల్లో కానివ్వండి, ఇంకా విశేషమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. శత్రు రోగ రుణపీడలన్నీ కూడా నివృత్తి జరుగుతున్నాయి. అప్పుని తీర్చడానికి వీరు పడేటటువంటి అంతర్గతంగా క్షోభ ఉంటుంది చూసారా, అవన్నీ కూడా కొంతవరకు గట్టెక్కి ఆకస్మికంగా ఏదో రకంగా డబ్బు కలిసి వస్తుంది. అంటే అన్నదప్పులు ఎవరన్నా డబ్బును తీసుకున్నారు, వారు తిరిగి వీరి బ్యాంక్ అకౌంట్లో వేయటము, లేకపోతే వీరికి తెచ్చివ్వటము, లేకపోతే తల్లి యొక్క ఆస్తి ఆకస్మికంగా వీళ్ళకి కలిసి రావటం, లేకపోతే ఆకస్మికంగా వీళ్ళు దాచుకున్న సొమ్ము కానివ్వండి, వీళ్ళు మర్చిపోతారు ఆ సొమ్ము ఏదైనా వీళ్ళకి కలిసి రావటము. బ్యాంకులో ఓ పక్కన ఉంటాయి, వీళ్ళు చూసుకొని చాలా 2 సంవత్సరాలు అయి ఉంటుంది. లేకపోతే వీళ్ళకి ఉన్నట్టుండి ఎక్కడో ఒక లాకర్లో ఒక బంగారమో వెండో దొరుకుతుంది, అది ఎప్పుడో ఉన్నది, దొరికేసరికి ఇప్పుడు చూస్తేనేమో బంగారం రేటు పెరుగుతుంది. ఉన్నట్టుండి వీళ్ళకి ఏదో అవసరానికి ఈ కుజగ్రహం 6వ స్థానంలో ఉండటం ద్వారా ఆయన చూసే స్థానాన్ని బట్టి భాగ్యము కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ధనము రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలోకి అయితే కనుక ఉద్యోగ అవకాశాలు, ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు మీరు మిత్రత్వంతో కలవటానికి అవకాశం ఉంటుంది. కుజగ్రహం యొక్క అనుగ్రహం ఈ నెల రోజులు కూడా ఎన్నో సంక్షోభాలని నివృత్తి చేస్తుంది ధనుస్సు రాశి వారికి. మరి ముఖ్యంగా ఇక రాహు గురించి తెలియంది కాదు. వీరు గనక ధైర్యంతో, పరాక్రమంతో అనుకున్న కార్యక్రమాన్ని చెయ్యాలి అనే దృఢ సంకల్పం అనుకుంటే ఇవాళ కాకపోయినా అనుకున్న 10 రోజులకైనా సరే సాధిస్తారు. ఎందుకంటే ఆయన శని ఇంట్లో ఉండేసరికి ఈయన రాహు ఇచ్చే ఫలితాలు శని ఇవ్వాల్సింది.
అందుకని ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అనవసరమైన టెన్షన్స్ పడకండి, జరిగే పని ఎప్పటికైనా జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసంతో మీరు ఉండాల్సిందే. ఎందుకంటే గ్రహ బలాలు ఏవి సరిగ్గా లేవండి వీళ్ళకి. అంటే 9వ భావం అనేటటువంటిది పూర్వ పుణ్య ఆర్జితాన్ని, అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యమంతా మూట కట్టుకునే తెస్తావు ఈ జన్మలో ఒక మనిషి. దాన్ని కొంత కొంత వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ నెలలో వారికి అది ఏది ఉపయోగపడదు. ఎంత లావుదామన్నా సరే ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. దాని ద్వారా వ్యాపారంలో వీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. వ్యాపార భాగస్వాముల మధ్య వాక్కు దోషాలు. ఎందుకంటే ఇదే సప్తమంలో బుధుడు 7వ తారీఖు వరకు ఉంటాడండి. రవి 15 వరకు ఉంటే రవితో కలిసి బుధుడు అక్కడ ఉంటాడు. లెక్క ప్రకారం వీళ్ళిద్దరూ పరమ మిత్రులు. అక్కడ ఉండటం వలన ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా సరైన ఆలోచనలు వచ్చి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ మనకి గోచార సూత్రాలు కనుక అన్వయించినట్లయితే రవి బుధులు సప్తమంలో ఉంటే వ్యాపారపరమైన ఆలోచనలు బిడిసికొట్టడానికి ఈ 2 గ్రహాలు ముందస్తులో ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులు వీలుంటే సుదర్శన యాగాన్ని ఈ యొక్క 15 లోపల చేయించుకోండి. లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక 17 మంది బ్రాహ్మణుల్ని లేకపోతే 21 మంది బ్రాహ్మణుల్ని వ్యాపార స్థలంలో లక్ష్మీనారాయణుడికి సంబంధించి సుదర్శన చక్రం వేయించి ఆయనకి సంబంధించిన అభిషేకం చేసుకొని స్వామివారికి చక్కగా విష్ణు సహస్రనామం గనక ఒక 108 సార్లు 21 మంది ఒక 5 సార్లు చదివితే అయిపోతుందండి. ఆ విధంగా చేసుకోవటం ద్వారా వ్యాపారస్తుల మధ్య, భాగస్వాముల మధ్య, ప్లస్ వ్యాపారంలో వీరు అనుకున్నటువంటి కష్ట నష్టాలు, లేకపోతే గవర్నమెంట్ పరంగా వచ్చేటటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే వీళ్ళని ఎదగనీయకుండా చేస్తాయండి. వీళ్ళు చేద్దాం అనుకుంటే గవర్నమెంట్లో వీళ్ళంటే పడని వాళ్ళు, వీళ్ళకి ఉన్నటువంటి అంతర్గత శత్రువులు ఏదో డబ్బులు అడుగుతారు, వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, ఎందుకు వాళ్ళని అడుగుతారు, అయిపోయాయి, వీళ్ళ వ్యాపారం స్మాష్ అవుతుంది. అంటే మనకున్నటువంటి శత్రువుల్ని నివృత్తి చేయాలంటే, వ్యాపారంలో వృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఈ వ్యాపారస్తుల కోసం నేను చెబుతున్నానండి. ఇందాక నేను చెప్పినటువంటి ప్రయోగాన్ని చేయండి. సుదర్శన హోమం ఎవరైతే ఈ విధంగా చక్రం వేయించుకొని 21 మంది బ్రాహ్మణులు పెట్టగలిగిన వాళ్ళు, అందరూ చేయమనట్లేదండి. ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే పొద్దున సాయంత్రం 2 పూట్ల ఒకసారి చక్కగా ధూపం వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణ పెట్టి ఓం నమో నారాయణ మంత్రం ఉంటుందండి. ఆ మంత్రాన్ని ఎప్పుడూ కూడా సంచరించేలాగా ఒక మనకి బ్లూటూత్లో ఉంటాయి కదా, వాటిలో పెట్టేసుకుంటే ఎంత ఆకర్షణ వస్తుందంటే వ్యాపారానికి అంత ఆకర్షణ వస్తుంది. విష్ణుమూర్తి పిలిచినట్టుగా ఉంటుంది ఆ నమో నారాయణ మంత్రం. అంతటి గొప్ప వైబ్రేషన్ ఉన్నటువంటి అష్టాక్షర మంత్రం. కాబట్టి ఈ విధంగా వ్యాపారస్తులు చేసుకోండి. ఎందుకంటే అండి ఇదే సూర్య భగవానుడు 8వ స్థానంలోకి గురుడితో కలిసి రేపు 16వ తారీఖు నుంచి ప్రవేశింపబోతున్నాడు, జూలై 16. దానివల్ల ఏమవుతుందంటే 8లో ఉండటం ద్వారా ఆరోగ్యం క్షీణిస్తుంది. తల్లిగారి యొక్క, తండ్రి గారి యొక్క ఆరోగ్యపరంగా మీకు ధనము విపరీతమైన ఖర్చు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఆ ప్రయాణాలలో కొంతమందికి ప్రమాదాలు, లేకపోతే ప్రయాణం చేస్తున్నటువంటి తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి ప్రమాద సూచనలు కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి రవి గురులు ఉండటం ద్వారా. అట్లాగే విద్యార్థులకి విద్యలో ఆటంకము కలుగుతుంది. అంటే ఇట్లాగే తల్లిదండ్రుల ఆరోగ్యరీత్యాను, తండ్రి యొక్క ధనము వీరికి సరైన సమయానికి అందకపోవటం వలన, వీరు అనుకున్నటువంటి ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోవటం వలన తప్పకుండా విద్యార్థులకి విద్యలో ఆటంకాలు. కొంతమంది గృహ కట్టడాలు కడుతూ ఉంటారు. కడుతూ బ్యాంకు వాళ్ళు రుణం ఇస్తారు కదా అనుకుంటారు. గవర్నమెంట్ వీళ్ళకి ఒక నోటీస్ పంపిస్తుంది, ఇది మీ స్థలం కాదు, ఇది వేరే వాళ్ళది, గవర్నమెంట్ది అంటే ఎండోమెంట్దో లేకపోతే వేరే వాళ్ళదో అని చెప్పి పంపిస్తుంది. ఒక్కసారి వీళ్ళకి అర్థం కాని పరిస్థితి అవుతుంది. బ్యాంకులోంచి డబ్బులు రాక లేట్ అవుతోంది. ఎందుకంటే చతుర్థంలో అంటే 4లో మీనరాశిలో ఆల్రెడీ అర్ధాష్టమ శని అనుభవిస్తున్నారు ఈ ధనుస్సు రాశి వారు. అంటే గృహ భావంలో శని ఉన్నాడు, ఆయన ఆలస్యాన్ని చేస్తున్నాడు. దాని తోడు ఈ యొక్క రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురుడు చూస్తేనేమో 8లో ఉన్నాడు. విపరీతమైనటువంటి ధనము ఫ్లోటింగ్ అవుతూనే ఉంటుంది. ఇల్లు కట్టిస్తూ ఉంటారు, 10 లక్షలు తెస్తారు, ఏం ఖర్చు అయిందో తెలియదు, ఇల్లు మాత్రం అట్లాగే ఉంటుంది. అంటే తినేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. గవర్నమెంట్కి ఊరినే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు వచ్చి పని ఆపేస్తారు. ఇట్లా గృహ కట్టడాల విషయాలలో కానివ్వండి, భూములు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఆగండి. గృహ కట్టడాల్లో ఏదైనా ఇబ్బంది వస్తే వీలుంటే మాలాంటి గురువుని సంప్రదించి గృహ పాశుపత హోమం అని ఉంటుందండి, అది చేసుకుని ఆ భస్మాన్ని ఇంటి మీద జల్లి ఆ భస్మాన్ని రోజు మీరు పెట్టుకుంటే అవతల వాడు మీకు కొంచెం వశీకరణం అవుతారు. చిన్న చిన్న ప్రయోగాలండి, ఏవి పెద్ద లక్షల్లో కూడుకున్నవే కాదు. మనకి పని ఆగిపోయిందంటే ఇలాంటి రెమెడీస్ చేసుకుంటూ బయటపడ్డాయి. ముఖ్యంగా బుధుడు కూడా 8లోకి వస్తాడు ఒక 7వ తారీఖు వరకు, మళ్ళీ 7 నుంచి వెనక్కి వెళ్తాడు.
కాబట్టి వ్యాపారస్తులకి, చదువుకునే విద్యార్థులకి, ముఖ్యంగా భార్యాభర్తలు ఈ 15వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చటము, బంధువులతో వాగ్వాదం చేయటం, తండ్రి గారితో లేనిపోని అవసరం లేని వ్యవహారాల యందు ఆస్తుల గురించో లేకపోతే అమ్మకాల గురించో మాట్లాడడం మానేయండి. దానివల్ల అన్ని నష్టాలే. కాబట్టి బుధగ్రహ విషయంలో కొంతమందికి ఏంటంటే ఉన్నట్టుండి గొడవలు అయిపోయి బంధువుల మధ్యలో, కొత్తగా పెళ్ళైందండి, బంధువులు వస్తారు మధ్యలో. ఎవరైనా సరే వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు సవ్యంగా లేకపోయినప్పుడు వారు వచ్చి వీరికి చెప్పంగానే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. ఓహో మేమే కదా పెద్దవాళ్ళం అని. అక్కడే కరెక్ట్ అయిన ఆలోచన చేసి, అరే మొన్నే కదా వాళ్ళిద్దరికి పెళ్ళయిందని చెప్పి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ కలపడానికి ట్రై చేయాలి తప్ప వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలియదు కదండి. భార్యాభర్తలు ఉన్న ఒక రూమ్లో కానీ కుటుంబంలో కానీ ఏం జరిగిందో కాలానికి వాళ్ళిద్దరికి తప్ప ఎవరికి తెలియదు కదా. మరి మూడో వ్యక్తి ఎందుకు వస్తారండి భార్యాభర్తల మధ్య? అవమానము, అనుమానము, ఈ రెండు సంకేతాలు మనుషుల్ని కూడా చిత్రవద చేసి మనుషుల్ని భూస్థాపితం చేస్తాయి. అందుకని మూడో వ్యక్తి ఎప్పుడు ఉండకూడదు. తాడే ఆల్రెడీ మనకి శివుడు ఉన్నాడు కదా. గ్రహాలు అనేవాళ్ళు శివుడిదే, వాళ్ళు చూసుకుంటాయి కదా. మీకెందుకు మధ్యలో? మీ ఇంట్లో సమస్యలు లేవా? భార్యాభర్తల మధ్య వచ్చి దాదాపండి 100 మంది విడిపోతున్నారంటే 100 మందిలో 90 మంది తల్లిదండ్రుల వల్ల కానీ, అది ఎవరి తల్లిదండ్రుల వల్లనే కానీ, మూడో వ్యక్తి లేకపోతే బంధువులు, స్నేహితులు, వీళ్ళ వల్లనే నాశనం అయిపోతుంది అందుకనే పెళ్లి చేసుకునేటటువంటి భార్యాభర్తలు గుర్తుపెట్టుకోండి. మీ మధ్య ఏదైనా సమస్య వస్తే ఇంట్లో ఉన్న మార్చుకోవడం, లేకపోతే మీకు వ్యవహారం వాళ్ళకంటూ ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడికి వెళ్ళి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. లేకపోతే ఒక దేవాలయానికి వెళ్ళండి, ఎక్కడో ఒక దూరంగా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి కూర్చొని విషయాలు మాట్లాడుకోండి. యుగో ఫీలింగ్స్ ఇవన్నీ, ఎందుకంటే నా దగ్గరికి ఎన్నో ఇలాంటి సంబంధాలకి సంబంధించినవి చాలా వస్తున్నాయండి. అంటే పెళ్లిళ్ళ ముహూర్తాల కన్నా విడిపోయిన వాళ్ళ యొక్క జాతకాలు ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల ఎవరికండి లాభము? అట్లాని నేను ఏదైనా పూజ చేయించాలండి, ఇద్దరు కలిసి లేనప్పుడు ఏం పూజ చేయిస్తానండి? ఇప్పుడు దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు వచ్చి గురువు గారు మా గ్రహస్థితి బాగాలేదండి, నేను ఏదన్నా ఆయన గొడవ పడుతున్నాడని చెప్పుకుంటే, అమ్మ మీ ఇద్దరు అన్యోన్య దాంపత్య భాషపతం చేయండి, లేకపోతే మీ ఇద్దరు ప్రదక్షిణాలు చేయండి, లేకపోతే ఈ గుడికి వెళ్ళండి అని నేను చెప్పచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు, వీళ్ళ తల్లిదండ్రులు విడిగా వస్తున్నారు. తల్లిదండ్రులకి ఎందుకండి? వాళ్ళేం పూజలు చేస్తారండి? కాబట్టి ఇప్పుడు కూడా సంబంధాల పట్ల భార్యాభర్తల మధ్య ఎవరూ రాకపోవడం మంచిదని నాకున్న అనుభవంలో నేను చెప్తున్నాను. ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి రవి గురులు ఆర్థికపరమైన, ఉద్యోగ సంబంధిత, మాతృ సంబంధిత, పితృ సంబంధిత దోషాలని కలుగజేస్తూ, అంటే సౌఖ్యాన్ని విహీనంగా చేస్తున్నారు. కాబట్టి అకస్మాత్తుగా అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా లభిస్తోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శివాభిషేకం ఎక్కువగా చేస్తూ ఉండండి. అట్లాగే ఆదిత్య హృదయాన్ని చేస్తూ ఉండండి. ఆరోగ్యం కోసమైతే కనుక తండ్రి ఆరోగ్యం కానీ వీరి ఆరోగ్యం కానీ చేసుకోవాలి. ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళు ఆ సూర్య నమస్కారాలు ఈ 4 రోజులు చేసినట్లయితే, ఈ 4 రోజులు సూర్యుడు మీకు అక్కడ ఉన్నాడని తెలియదు, మీకు ఆర్థిక నష్టాలు వస్తున్నాయని తెలియకుండా ఆయన యొక్క కిరణాలు మిమ్మల్ని కాపాడతాయండి. అందుకని ధనుస్సు రాశి వారు సాధ్యమంతరకు ఈ చిన్న పరిహారాలు చేయండి. వీరు కాస్త దూర ప్రయాణాలకు వెళ్ళటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే రాహుకేతువులు చక్కటి ప్రదేశాల్లో ఉన్నారు. దానివల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది, బాగుంటుంది. కాబట్టి ఎక్కువగా వీరు హనుమాన్ చాలీసాని, సుందరాకాండ పారాయణని, హనుమంతుడి ప్రదక్షిణాలు చేయటం ద్వారా వీరికి చాలా వరకు అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందుల నుంచి హనుమంతుల వారు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి మనసుని ప్రశాంతంగా ఉంచి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసే శక్తి ఒక హనుమంతుల వారికి, ఈ ధనుస్సు రాశి వారికి ఉందని నేను చెప్తున్నానండి. మంచి విశ్లేషణ అందించారు ధనుస్సు రాశి వారి గురించి. ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.